హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే టమాటా మెంతి కొత్తిమీర పచ్చడి చేయబోతున్నా. దానికోసం అయితే నేనైతే 2 కట్టల మెంతి ఉన్ను, 1 కట్ట కొత్తిమీర, అర కేజీ టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్న తగినంత. ఫస్ట్ అయితే నేనైతే ఒక పావ నూనె పోసుకొని అయితే పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకున్నా. ఇట్లా మంట ఫుల్గా పెట్టుకొని అయితే మంచిగా వేయించుకోవాలి. కొంచెం దూరం ఉండి వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి మీద జిల్లుతాయి కదా. మంట ఫుల్గా పెట్టుకోమన్నదని మళ్ళీ దగ్గర ఉంటే మీద జిల్లుతాయి కదా. ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా అయితే పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకోవాలి. ఇట్లా మంచిగా వేయించుకున్నాకనైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే ఇట్లా రెడ్గా వేగినాకనైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాకనైతే మనం పచ్చిమిర్చి వేగిన నూనె ఉంటుంది కదా, అదే నూనెలోకి మనం ముందుగా కోసిపెట్టిన టమాటా వక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా వక్కలు ఇట్లా వేసి అట్లా తీయద్దు, ఎందుకంటే మంచిగా ఫ్రై కాకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ అస్సలే ఉండదు. పచ్చడైనా కూర అయినా మనం ఏదైనా మంచిగా ఫ్రై అయ్యి ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటా వక్కలు అయితే ఇట్లా సగం ఉడికినాకనైతే నేను ముందుగా కొత్తిమీర ఉన్ను మెంతి కట్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా టమాటా వక్కల్లోకి వేసుకుంటున్నా. మెంతి ఉన్ను కొత్తిమీరనైతే కట్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా టమాటా వక్కల్లో వేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నా. టమాటా వక్కలు మెంతి కొత్తిమీర ఉడికేదాకానైతే మంచిగా ఉడికించుకున్నా, ఎందుకంటే మనం మంచిగా ఉడికితేనే ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికించుకున్నాకనైతే ఇందులో నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నా. చింతపండు వెంటనే వేయలేదు, కొద్దిసేపు నానబెట్టుకున్నా. ఒక 2 నిమిషాలన్నా చింతపండు వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా చింతపండు అయితే ఈ టమాటా వక్కల్లోనే వేస్తున్నా. కొద్దిసేపు టమాటాలును మెంతి కొత్తిమీర ఉడికిన తర్వాతనైతే ముందుగా నానేసుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా టమాటా వక్కల్లో వేసుకొని మంచిగా ఉడికించుకున్నా. ఇట్లా చింతపండు అయితే టమాటా వక్కలకు పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్నాకనైతే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా వేడిగానైతే మిక్సీ పట్టలేం కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనైతే టమాటా ఉన్ను ఇవి చింతపండు మెంతి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదైతే పక్కన పెట్టేసుకొని మనమైతే ఇది చల్లారేదాకానైతే పచ్చిమిర్చి ఉన్ను ఈ టమాటాలు అయితే చల్లారేదాకానైతే నేనైతే వెల్లుల్లి అయితే రెడీ చేసుకుంటున్నా. వెల్లుల్లి అయితే పొట్టు తీసుకొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నా. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న తర్వాతనైతే వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కూడా చల్లారినాయిగా. వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే ముందుగా మిక్సీ పట్టుకున్నా. మనమైతే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నప్పుడైతే ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని పట్టకపోతే మాత్రం మెత్తగా పట్టవు. ఇట్లా ఉప్పు వేసుకొని అయితే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాకనైతే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇట్లా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే మనం ముందుగా టమాటా వక్కలను కొత్తిమీర మెంతి చింతపండు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం అన్ని పచ్చిమిర్చి ఇవి 2 కలిపి మిక్సీ పడితే మెత్తగా పట్టాయి. వేరువేరుగా మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే ఇందులో ఇప్పుడు లాస్ట్లో 2 కలపాలి. పచ్చిమిర్చి దున్ను ఇది టమాటాలు 2 కలుపుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా తింపాలి. ఇట్లా మిక్సీ పట్టాలి. ఒకసారి మిక్సీ పడితే సరిపోతుంది, అంతా కలిసిపోతుంది. పచ్చిమిర్చిను టమాటాలది కలిసిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా మిక్కిన తర్వాత లాస్ట్లో తాలింపు కోసం అయితే నేనైతే మళ్ళీ ఒక పావు నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే తాలింపు వేసుకొని లాస్ట్లో పసుపు వేసుకున్నా. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పచ్చడి అయితే ఇందులోకి వేసుకొని బాగా కలుపుకున్నా. అంతే, టమాటా మెంతి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక వారం దాకానైతే నిల్వ ఉంటుంది. మనం పచ్చిమిర్చి వేసుకున్న తీరుని బట్టి ఉంటుంది. లాస్ట్లో ఉప్పు అయితే మనం తినంతే వేసుకోవాలి. కొంతమంది సప్పగా తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, అందుకే మనం తినే అంతలా వేసుకోవాలి ఉప్పు అయితే లాస్ట్లో. అంతే, టమాటా కొత్తిమీర మెంతి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి.